హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొత్త డిష్ వచ్చేసి చల్ల కాకరకాయలు. కేజీ కాకరకాయలు అయితే తీసుకున్న తర్వాత కాకరకాయలని బాగా వాష్ చేసేసుకుని వాటర్ లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసుకున్న తర్వాత ఈ కాకరకాయలని అయితే ఇలాగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న స్లైసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే సర్కిల్లో స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఓ చిక్కటి పావు లీటర్ పెరుగుని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే ఈ చిక్కటి పెరుగులోకి అయితే వేసేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఓ 2 టేబుల్ స్పూన్ల పసుపు అయితే వేసుకొని పెరుగుని ఉప్పు పసుపు బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కోసుకుని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగులోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే బాగా కలిసేలాగా ఒక స్పూన్ పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఇందాక పెరుగులో అయితే వీటిని అయితే బాగా కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత వీటిని అయితే ఇలా పల్చగా అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. వీటిని ఇలా వేసేసుకుని కొన్ని రోజుల పాటు ఎండలో అయితే ఉంచుకోవాలి. ఎండాకాలం కాబట్టి తొందరగానే ఎండిపోతాయి. ఇవి ఓ 2-3 రోజుల పాటు ఎండలో ఎండనివ్వాలి. ఇవి ఎండిన తర్వాత అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు క్రిస్పీగా కమ్మగా అయితే బాగుంటాయి. అసలు పప్పులోకి కానీ దేంట్లో కన్నా సాంబార్లోకి కానీ తినేటప్పుడు అయితే టేస్ట్ బాగుంటాయి. ఉన్న కాకరకాయలు అయితే ఇలాగ ఎండలేనిన తర్వాత ఇలా అయిపోతాయి. చూడటానికి చాలా బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవైతే ఎండిన తర్వాత అయితే చాలా చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి, దీన్ని ఇలా అంటే ఎలా వచ్చేస్తుందో. ఇప్పుడు మనం చల్ల కాకరకాయలను అయితే ఫ్రై చేసుకుందాం. చల్ల కాకరకాయలు అయితే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా అయితే ఉన్నాయి. చూస్తుంటేనే చాలా బాగున్నాయి. ఇవి అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఇవి వేపుకుని పప్పులోకైనా చారులోకైనా ఇడ్లీలోకైనా తినొచ్చు. చిన్నపిల్లలు కూడా టేస్టీ ఉన్నాయని ఇష్టంగా తింటారు.